I'll also try to ఇంట్రెస్ట్ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవైలబుల్ అండ్ ఆన్లైన్ విజిబిలిటీలో ఉంటున్నందుకు మీకు వందనాలు. అయితే బ్రదర్ మెన్షన్ చేసినట్లుగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎక్కడుందండి ఇది? Where it is mentioned, you're the light of the world, you're salt of the world. పక్క నుంచి సహకారం అందుతున్నా పర్వాలేదు, చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14. ఆల్రెడీ నవీన్ అన్న క్వశ్చన్స్ అడిగేశారండి, మీరు అడగొద్దంటారా? Someone is saying. రైట్, ఎవరు చెప్పకపోతే కనుక మనం ఆరంభించుకున్నప్పుడు ఇదే అంశంతో ఆరంభించుకున్నాం. మన లోకానికి ఏ రీతిగా మనం ప్రతిబింబాలుగా దేవుని రూపంలో మారడానికి ఆయన ఎలా వినియోగించుకుంటాడు అన్న అంశాన్ని ధ్యానించుకుంటూ వి ఎండెడ్ అప్ అట్ రూట్ ఆఫ్ ద స్పిరిట్. అందులో లాస్ట్ అంశం ఏంటంటే, లాస్ట్ నుంచి ఫస్ట్ వద్దాం. సో ద లాస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్. సో మచ్చుకి ఏదో ఫస్ట్ స్టార్టింగ్లో అన్న చెప్పాడు కదా అని విజిబిలిటీలో ఉండి తర్వాత ఆఫ్లైన్లోకి వెళ్ళిపోవద్దు. త్రూఅవుట్ ద సెషన్ ట్రై టు బీ అవైలబుల్ ఆన్లైన్. సో చాలాసార్లు మనం సెల్ఫ్ కంట్రోల్ అంటే ఓన్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎమోషన్స్ అనుకుంటాం, కానీ అనేకమైన సెల్ఫ్ కంట్రోల్ క్లాసిఫికేషన్, బీ ఇట్ సైకాలజీ ఆర్ వేరే ఇతర సైన్సెస్లో కనుక చూసుకుంటే దానికి చాలా క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. వాటన్నిటి గురించి మనం ఇన్డెప్త్గా స్టడీ చేయట్లేదు, కానీ బ్రీఫ్ అవుట్లైన్గా మనం చదువుకుంటూ ఈ యొక్క సెషన్లో ముగించాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క సెషన్లో నేను ఫోకస్ చేసేది ఏంటి అంటే, పౌలు గారు ఈ యొక్క క్రమశిక్షణ లేదంటే ఈ బిబ్లికల్ ట్రైనింగ్ డిసిప్లైన్ ఉంటేనే కానీ డిసైపుల్స్ కాలేము కదా. మనం క్రమంగా లేకుండా శిష్యులము అనిపించుకోలేము. మీరు రెగ్యులర్గా స్కూల్కి లేదా కాలేజెస్కి వెళ్తేనే యూ విల్ బి కాల్డ్ స్టూడెంట్. లేదంటే మీరు అక్కడ చదువుకున్నది నేర్చుకున్నది అక్కడ ప్రజెంట్ చేయగలిగితేనే యూ కెన్ అక్వైర్ అ డిగ్రీ. అదే రీతిగా మనం కూడా బైబిల్ క్లాసెస్ లేదంటే ఈ బైబిల్ స్టడీకి అటెండ్ అవుతున్నాం, కానీ ఆ డిసిప్లైన్ అన్నది నేర్చుకోనకపోతే కనుక డిసైపుల్గా పిలువబడలేం. అందుకనే ఈ యొక్క అంశాలని ధ్యానించేటప్పుడు శ్రద్ధగా దాన్ని దృష్టించాలి. మీకు కలిగిన ఆసక్తి వందనాలు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ మీ సార్ 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 అంటే మళ్ళీ నా క్లాస్ రూమ్ గుర్తొస్తుంది. సో అదర్ దెన్ దట్ ఎనీథింగ్ విల్ బీ బెటర్. సో 1 కొరింథీ 9వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చదువుకుందాం. తీసిన వారు చదివి వినిపించగలుగుతారా? మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి
గురు చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. రైట్, థ్యాంక్ యూ. కృపాల్ గారు ఏం చెప్తున్నారంటే, మనకి ఒక క్రీడాకారునితో ఈ పోల్చి ఆ ఒక ఉపమానాన్ని మనకు అందిస్తున్న అంశము ఏంటి అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణతో కూడిన నడిపింపు మనకి అవసరం. అప్పుడు ఆ ఒక మాటను గనుక మనం చూసుకుంటే, మనకే తెలియనప్పుడు ఇతరులకి ఎలా చెప్పగలుగుతాం? అప్పుడు టైంకి నేనే అవైలబుల్గా ఉండట్లేదు, లేదు నేనే విజిబిలిటీ ఆఫ్ చేసుకుని ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. సో డస్ ఇట్ మేక్ అ పర్ఫెక్ట్ డిసైపుల్, ఆర్ నేనే ఆ క్రమాన్ని పాటించకపోతే మిమ్మల్ని ఆ క్రమం పాటించమని ఎలా చెప్పగలుగుతాను? ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్, వీ నీడ్ టు ఫాలో దట్ అంటారు కదా. చెప్పే ముందు నువ్వు చేయొచ్చు కదా అని కూడా మన వాళ్ళకి ఊరికనే చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పౌల్ గారు ఈ యొక్క క్రీడాగా ఆ పరుగు పందాన్ని దృష్టిస్తూ మనకు చెప్తున్నది ఏంటంటే, మనము క్రమం కలిగి నడుచుకోవాలి. గాలికి కొట్టుకొని పోన్నట్లుగా కాదు, కానీ నేను భ్రష్టుడిని అయిపోతే నా పరిస్థితి ఏంటి, వాట్ ఈస్ మై సిచ్యువేషన్? చాలాసార్లు మన యవనస్తుల మధ్యలో మనకి ఎంతో ఆతృతగా ఉంటుంది, మనం మారాలి, మార్పు చెందిన జీవితాన్ని ముందుకు నడిపించాలి అని. కానీ చాలాసార్లు వెనక్కి లాగేది ఆ డిసిప్లైన్ లేదా ఆ క్రమశిక్షణలోనికి క్రమం పాడు చేసేది ఏంటంటే వారి యొక్క సహవాసాలు. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి ఫ్రేజ్ ఉంటుంది కదా, నీ స్నేహితుడు ఎలాంటి వాడో చెప్పు, నువ్వు ఎలాంటి వారో చెప్తాను అని. షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. దానికి ఒక ఇంగ్లీష్ పోయెట్ మంచి ఫ్రేజ్ ఇచ్చాడు. ఏంటి అంటే కనుక, ఇఫ్ యూ కాంట్ చేంజ్ యువర్ ఫ్రెండ్స్, చేంజ్ యువర్ ఫ్రెండ్స్. ఒకవేళ తెలుగులో చెప్పుకుంటే, ఒకవేళ నీ స్నేహితుల్ని మార్చకపోతే కనుక నీ స్నేహితుల్ని మార్చు. అబ్బా, నేను చిన్నప్పటి నుంచి ఈయనకి స్నేహితుడినండి, నేను చిన్నప్పటి నుంచి ఈమె నా స్నేహితురాలు అనుకుంటే గనక, నీ ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుగా ఉంటే గనక, ఇట్స్ బెటర్ టు కీప్ అ ఫుల్ స్టాప్ టు దట్ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్. ఎందుకంటే అది నీ యొక్క ఆత్మీయ క్రమశిక్షణకు అది అడ్డుగా ఉండకూడదు. ఒకవేళ ఫ్యూ వీక్స్ నుంచి మనం రెగ్యులర్గా కలుస్తూ ఉన్నాం ఇదే సెషన్కి. యవనస్తులు అంటే చిన్నపిల్లలు ఒక క్రమం పాటిస్తారు, తెలియదు కనుక తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ వారి చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటారు. ఒకవేళ చేయి వదిలితే ఏమవుతుంది? వాళ్ళ దారిన వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మరి మనం యవ్వన కాలంలో ఉన్నాం, యవనస్తులు అని చెప్పుకుంటున్నాం. మరి ప్రతిసారి డూ వీ నీడ్ రిమైండర్స్? ప్రతిసారి బ్రదర్ జాన్ అవ్వండి, సిస్టర్ జాన్ అవ్వండి అని మనకు ఒకరు చెప్పాలా? ఒకవేళ ఆ ఆశ, ఆ తృష్ణ కనుక మనకుంటే, ఎవరు చెప్పకపోయినా విల్ జాయిన్ బై దట్ టైం. టైం డిసిప్లిన్ కూడా చాలా అవసరం.
at what time you join shows how much interest you're paying towards the word of God. నువ్వు ఏ సమయానికి ఇక్కడ జాయిన్ అవుతున్నావో దాన్ని బట్టే తెలుస్తుంది ఎంత ఇష్టత, ఎంత క్రమశిక్షణలోనికి దేవుని వాక్యం పట్ల నువ్వు నీ యొక్క క్రమాన్ని చూపిస్తున్నావు అన్నది. అందుకని పౌలు గారు చెప్తుంది ఏంటంటే, పరుగు పందాల్లో మనం పరిగెడుతున్నప్పటికీ మనం క్రమశిక్షణ తప్పిపోతే గనక, నేనే భ్రష్టుని అయిపోతే గనక ఇంకొకరికి క్రమము ఏ రీతిగా చెప్పగలుగుతాను. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. తీతుకు రాసిన పత్రిక ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనకు బోధించుచున్నది. మనం మొదటగా చేయవలసింది ఏంటి అంటే, మనం క్రమశిక్షణలోనికి నడుచుకోవాలి అనుకుంటున్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, యు నీడ్ టు రిజెక్ట్, లేదంటే విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నన్ను నడిపించాలి, దేవుని సారూప్యంలో నేను మార్చబడాలి అనుకుంటే గనక అది అసాధ్యం. దేవుని క్రియలు మన జీవితంలో జరగట్లేదు అనుకుంటే గనక మనం విడిచిపెట్టాల్సింది విడిచిపెడితేనే కదా ఆయన అనుకున్న లేదా ఆయన నడిపిస్తున్న ఈ యొక్క నడిపింపు మన జీవితంలో ఆ ఒక అభివృద్ధి కనపడేది. దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆయన మనకు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశాన్ని దేవుని మహిమార్థం వినియోగించడానికి పూనుకోవాలి. ఇతరుల పట్ల అశ్రద్ధ, అగౌరవం కాకుండా గౌరవం కలిగి, ప్రేమను కలిగి ఆయనకి ఇష్టలుగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం విడిచిపెట్టవలసిన స్నేహితుల్ని విడిచిపెట్టాలి. అండ్ ద సెకండ్ థింగ్, మనం విడిచిపెట్టవలసిన అలవాట్లు లేదా లోకపు విషయాలని విడిచిపెట్టాలి. యు నీడ్ టు రిజెక్ట్ వరల్డ్లీ ప్యాషన్స్, లేదంటే వరల్డ్లీ డిజైర్స్. దాన్నే మనం సెల్ఫ్ కంట్రోల్ దాంట్లో చెప్పుకుంటా ఉన్నాం. మనం క్రమం కలిగిన ఈ యొక్క జీవితాన్ని దేవునిలో గడపాలి అనుకుంటున్నప్పుడు ఇదే సమయాన్ని మీరు ఎక్కడైనా గడపచ్చు. ఈ యొక్క గంట తరుణాన్ని మీరు ఎక్కడైనా వినియోగించవచ్చు. కానీ ఇక్కడే ఎందుకు ఉంటున్నారు? దేవుని వాక్యం పట్ల మీకు కలిగిన ఆసక్తి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన సన్నిధిలో ఒక గడియ గడుపుట అన్మ్యూట్ చేసుకున్న ఐ కెన్ హియర్ యూ, ఐ కెన్ అండర్స్టాండ్. ఈ వాక్యం మీకు తెలుసా అని. సో బెటర్ గుడ్ మీరు ఈ సమయాన్ని దేవునికి కేటాయించినందుకు. కాకపోతే అక్కడితో కాకుండా మీ యొక్క జీవితాన్ని ఇంకా ముందుకు కొనసాగించడానికి, అలాగే
ఆత్మీయంగా మరీ ఎక్కువగా బలపడడానికి మీరు చేయవలసింది విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టాలి. అలా అని ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం విడిచిపెట్టడం కాదు. సో ఈరోజు ఆదివారం కనుక అందరూ బైబిల్ పట్టుకుంటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థనలు చేస్తారు. మరి నిన్న ఎంతమంది బైబిల్ చదివారు? ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? మనకి క్రైస్తవ కుటుంబాల్లో జీవించుకున్నాం కాబట్టి బై డిఫాల్ట్ ఇంట్లో కుటుంబ ప్రార్థన క్రమము నేర్పించి ఉండొచ్చు. బై డిఫాల్ట్ గా అదే ప్రేయర్ వస్తుందా? లేదు అంటే కనుక ఎవ్రీ డే ఇట్ బిల్డప్స్ ఆర్ ఇట్ నరిషెస్ ఆర్ స్పిరిచువల్ గ్రోత్. అమ్మా, నువ్వు ఎదగాలి అన్న ఆసక్తి కలిగి ఉంటే కనుక ఈ బోధనలన్నీ నీకు ప్రార్థనాపూర్వకంగానే అవి అభివృద్ధిలోనికి వస్తాయి. నీకే లోకానుసారమైంది ఏంటి, వాక్యానుసారమైంది ఏంటి అని నీకు నువ్వే డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతావు. చాలాసార్లు మనకి కలిగేది ఏంటి అంటే ఈ సమయాన్ని కేటాయించాలి అనుకున్నప్పుడు మనకి ఇదే సమయానికి చాలా ఆబ్లిగేషన్స్ వస్తూ ఉంటాయి, అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. లేదా ఈ టైంకి మీట్ అవ్వగలరా, లేదా ఈ సమయానికే మమ్మల్ని కలవాలి అని కొన్ని ఆంక్షలు ఎదురైనప్పుడు మీ యొక్క ఓటు లేదంటే మీ యొక్క ప్రిఫరెన్స్ ఏమవుతుంది? ఈజ్ ఇట్ వర్డ్ ఆఫ్ గాడ్ లేదంటే వరల్డ్లీ desires or passion? How do you resist that worldly temptations? లోకానుసారమైన లేదా లోకరీతిగా వచ్చే ఈ యొక్క ప్రేరేపిత క్రియల్ని మనం ఎదుర్కోవడానికి యూ నీడ్ టు హ్యావ్ అ సెల్ఫ్ కంట్రోల్. అప్పుడు ఇప్పటికైతే జాయిన్ అయ్యాను, మళ్ళీ రేపు లేదా వచ్చే వారానికి ఉంటానో లేదో నాకు తెలియదు. ఇప్పటికైతే దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటున్నాను, జీవించాలని ఆశపడుతున్నాను, కానీ దాన్ని కూడా వాక్యాన్నే కోట్ చేస్తూ ఉంటారు. అందుకే పౌలు గారు ఇందాక చదవబడిన వాక్యంలో నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు. యూ నీడ్ టు డినై యువర్ సెల్ఫ్ ఫస్ట్. అలాగే మన ఈ యొక్క అవరోధాలని or else what you call these temptations you need to resist. అయ్యా, స్వీట్ తినకూడదు అనుకుంటున్నాను కానీ స్వీట్ తినేస్తున్నాను, పాపం చేయకూడదు అనుకుంటున్నాను కానీ పాపంలో పడిపోతున్నాను, ఈ టైం దేవునికి కేటాయించాలి అనుకుంటున్నాను కానీ కేటాయించలేకపోతున్నాను అనుకుంటే కనుక you are lacking self control. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. శోధనల గురించి పౌలు గారు వివరిస్తూ చెప్తున్న మాట 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు ఆయన శోధన నుంచి తప్పించుకునే మార్గం కూడా ఆయనే కలుగు చేయను. మనం భరించలేనంత శోధన మనకు కలుగు చేయడు. మనకు పాత నిబంధనలో శోధన అని అంటే కనుక గుర్తొచ్చేది మొదట యోబు జీవితంలో చూసుకుంటే కనుక ఆయన సమస్తము కోల్పోయాడు. చివరికి ఆయన
మీడియా వచ్చి ఆయన్ని దూషించేది. ఆయన పని వారికి కూడా ఆయన అసహ్యుడయ్యాడు. కానీ ఆయన అంటుంది ఏంటంటే, దేవుడు నేను భరించలేనంత బాధ మాత్రం నాకు ఇయ్యడు కదా. అదే ఈ ఈ యొక్క వచనంలో కూడా పౌలు గారు మనకు బోధిస్తుంది ఏంటి అంటే, నువ్వు ఎదుర్కోలేనంత అపద్రవం, ఆటంకాలు నీకు కలుగు చేయరు. దానికి కలిగిన లేదా ఆ శోధనకు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే ఏర్పరుస్తాడు. ఒకవేళ దీన్ని నేను అధిగమించలేకపోతున్నాను, దీన్ని పెద్ద అవరోధంగా నేను పరిగణిస్తున్నాను అనుకుంటే కనుక, యూ నీడ్ టు లీన్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడానికి లేదా దేవుని పట్ల ఆసక్తి కలిగి జీవించడానికి ఈ ఒక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా మన యొక్క ఆత్మీయ పరిపక్వతను పొందడానికి మనం దేవుని పట్ల క్రమశిక్షణ, క్రమము కలిగి ఆత్మీయ అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నాం. అలాగే ఇంకొక 2 వచనాలు చదివి ఈ యొక్క సెషన్ ముగించుకుందాం. ఇందాక చెప్పబడిందే 2 తిమోతి 1:7 మనకి అపజయము లేదా ఈ యొక్క శోధనను నేను జయించలేను, ఈ యొక్క క్రమాన్ని నేను అధిగమించలేను అనుకున్నప్పుడు నువ్వు ఆధారపడాల్సింది నీ శక్తి మీద కాదు కానీ, నీ స్వశక్తిని ఆధారం చేసుకుని కాదు కానీ, దేవుని మీద, దేవుని వాక్యం మీద ఆధారపడాలి. లాస్ట్ టైం ఈ యొక్క వాక్యాన్ని మీ కంఠస్థ వాక్యంగా నేర్చుకోండి అని చెప్పి ఉన్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి? అది 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. పిరికితనం కలిగిన ఆత్మను మనకు ఇయ్యలేదు. మరి ఎందుకు ప్రతి విషయానికి మనకి భయపడతా ఉన్నాం అంటే గనక, ఈ పరిశుద్ధ ఆత్మ మనలో నింపబడి ఉండలేదు. అందుకే ఒక థియోలోజియన్ అంటాడు, దేవునికి భయపడితే ఈ లోకానికి భయపడక్కర్లేదు. లోకపు విషయాల్ని భయంతో చూడవు. ఒకవేళ ఇంకా నువ్వు లోకపు విషయాలకి భయపడతా ఉన్నావంటే కనుక ఇంకా నువ్వు లోకంలోనే ఉన్నావు. దేవునికి భయపడేవాడు లోకం చూసి భయపడ్డు. అందుకని ఆయన మనకి ఇచ్చిన ఆత్మ ఏంటి అంటే ఎట్లాంటిది అంటే శక్తి గలది, ప్రేమ గలది, అలాగే ఈ యొక్క ఆశా నిగ్రహం కూడా చేయగలదు. అయితే వచ్చే వారానికి మీకు ఇస్తున్న కృత వాక్యం ఏంటి అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అయితే ఒక్కొక్కరుగా కాదు, ఎవరైనా చెప్పండి అని కాదు కానీ అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరొకరు చెప్తారులే మనం వినేద్దాం అనుకుంటే కనుక చెప్పిన వాళ్ళే చెప్తా ఉన్నారు, వినేవాళ్ళు వింటానే ఉన్నారు. అలా కాకుండా నెక్స్ట్ వీక్ నుంచి
ఒక్కొక్కరిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి చదువుకుందామా ఆ వచనం? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22. రైట్, ఎక్సెప్ట్ పాల్, ఎందుకంటే ఆయన ఇప్పుడే చదవడు కనుక. మొత్తం ఎన్ని ఉన్నాయండి? విన్నారు కదా? 9. సో ఈ 9 ఒక్కొక్కటిగా వచ్చే వారం నుంచి ధ్యానిద్దాం. ప్రస్తుతానికి విల్ కంప్లీట్ విత్ దిస్ సెల్ఫ్ కంట్రోల్. మనకి ఈ జస్ట్ అవుట్లైన్ ఇచ్చేసి ఐ కంక్లూడ్. యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనుకుంటే మనం ఓన్లీ ఇట్ ఈస్ ఎమోషనల్ అనుకుంటాం. అంతగా గడిచిన వారాల్లో కూడా చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎమోషనల్ కాదు కానీ బిహేవియరల్ కంట్రోల్ ఆల్సో. అందుకనే చిన్నతనంలో మనం చేస్తున్న క్రియలు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే కనుక వీ హ్యావ్ ఓవర్కమ్ దట్. మనకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరికీ తెలిసి ఏంటంటే దే హ్యావ్ సిండ్రోమ్, లేదంటే ఒక అలవాటు ఏంటి అంటే చిన్నపిల్లలకి దే హ్యావ్ బెడ్ వెట్టింగ్ అలవాటు ఉంటుంది. మరి ఇప్పుడు లేదు అంటే దే హ్యావ్ ఓవర్కమ్, దే హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ దట్. ఆ బిహేవియర్ ఆస్పెక్ట్ ని వాళ్ళు అధిగమించారు. అలాగే టైం మేనేజ్మెంట్, లేదంటే టైంని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏ సమయానికి ఏ కార్యక్రమంలో ఏ సమయానికి ఎంత సమయము వెచ్చించాలి అన్నది కూడా ముఖ్యమైనది. నాట్ ఓన్లీ దట్, మీ యొక్క రాబడిని లేదా మీ యొక్క జీతాన్ని, మీకు ఇవ్వబడుతున్న ఈ యొక్క వనరుల్ని ఏ విధంగా వినియోగిస్తా ఉన్నారు? హౌ ఆర్ యూ ఇన్వెస్టింగ్ యువర్ టైం? హౌ ఆర్ యూ ఇన్వెస్టింగ్ యువర్ టాలెంట్? అండ్ హౌ ఆర్ యూ ఇన్వెస్టింగ్ యువర్ ట్రెషర్? మీకు ఇవ్వబడిన ఈ యొక్క తలాంతుల్ని ఏ రీతిగా వినియోగిస్తున్నారు? నేను మంచిగా పాడగలను అనుకుంటున్నప్పుడు ఎలాంటి పాటల్ని పాడుతూ ఉన్నారు? నేను మంచిగా మాట్లాడగలను అన్నప్పుడు ఎలాంటి మాటల్ని మాట్లాడుతూ ఉన్నారు? అలాగే నేను మంచిగా ఈ యొక్క టైంని మేనేజ్ చేయగలను అనుకుంటున్నప్పుడు ఆ టైంని ఏ రీతిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు? అది మంచి కొరక, మన ఆత్మీయ అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుందా, లేదంటే వేరే రీతిగా దుర్వినియోగం చేస్తా ఉన్నామా? ఈ యొక్క 9 ఎలిమెంట్స్ 1 by 1 మనం ధ్యానిద్దాం. అలాగే నెక్స్ట్ వీక్ ఐ రివ్యూ విత్ ద పవర్ పాయింట్ ఇఫ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ లిస్నింగ్. సమయాన్ని పాల్కి